వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో రాజ్ బ్యాగ్ సర్దుకుని అమెరికా డ్రామా. నిజమే అన్నట్లుగా యామిని, రఘునందన్ వైదేహీలకు బై చెప్పి కారు దగ్గర్లో ఆగుతాడు. వాళ్ళేమో వద్దు బాబూ అంటుంటారు. రాజ్ మాత్రం ఇది డ్రామా అని చెప్పడం మానేసి వెళ్ళిపోతాను. కళావతి గారికి దూరంగా ఉండాలన్నదే నా నిర్ణయం. ఆవిడ ఎలాగూ మారడం లేదు, అందుకే వెళ్ళిపోతున్నా అంటూ ఉంటాడు. ఇంతలో ఇందిరాదేవి, అపర్ణాదేవి అక్కడికి వస్తారు. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ 21 ఎపిసోడ్లో వెళ్ళనివ్వండి మమ్మీ. బావా కనీసం అమెరికా వెళ్తేనైనా తన బాధను త్వరగా మర్చిపోతాడు అంటుంది యామిని. నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావ్ యామిని అంటాడు రాజ్. అంటే మేము నిన్ను అర్థం చేసుకోలేదా అంటూ ఎంట్రీ ఇస్తారు అపర్ణాదేవి, ఇందిరాదేవి. ఇదేంటి, కళావతిగారు వస్తారు అనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చిందేంటి అనుకుంటాడు రాజ్ మనసులో. చెప్పరా, మేము నిన్ను అర్థం చేసుకోలేదా? ఇదేనా కొడుకుగా నువ్వు చేసే పని అంటుంది అపర్ణాదేవి కోపంగా. మీరు నన్ను దత్తత తీసుకోండి, నేను మీ మనవడిగా తోడుగా ఉంటాను అన్నావు. ఇదేనా తోడుగా ఉంటామంటే? ఇదంతా కాదురా, కళావతిని పెళ్లి చేసుకుని తీరతాను అన్నావు, శపథం చేశావు. కాని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది ఇందిరాదేవి కోపంగా. వెంటనే యామిని కలుగచేసుకుంటుంది. వెళ్లకుండా ఎలా ఉంటాడు అమ్మమ్మ? తనేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వేధిస్తుంది. ఏం పట్టనట్లుగా తన వెంట తిరగాలా? అసలు కళావతికి అవసరం ఉన్నప్పుడు మా బావ వెంట ఎలా తిరిగింది అంటూ యామిని రివర్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. యామిని మాట్లాడుతూనే ఉంటుంది. అసలు ఆఫీస్లో ప్రాబ్లం అంటే మా బావ తన కోసం ఎంత రిస్క్ చేశాడో తనకు ఏమైనా గుర్తుందా అంటూ రెచ్చిపోతూ ఉంటుంది. వెంటనే రాజ్ మనసులో ఇదేంటి ఇలా ఆవేశపడుతుంది. కళావతిగారి మనసులో మాట బయటపెట్టడానికి నేనీ నాటకం ఆడుతుంటే ఇది మొత్తం చెడగొట్టేలా ఉంది అనుకుంటాడు మనసులో. యామిని మాత్రం ఆపదు. అవకాశం దొరికింది కదా అని వాగుతూనే ఉంటుంది. రఘునందన్, వైదేహి యామిని మాటలు వింటూ నిలబడితే అపర్ణాదేవి, ఇందిరాదేవి తలదించుకుని నిలబడతారు. యామిని అడిగే ప్రశ్నలకు అప్పు ప్రమాదంలో పడినప్పుడు ప్రాణాలకు తెగించి మరీ సాక్ష్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? మా బావా. అలాంటి మనిషికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ రెచ్చిపోతుంది యామిని. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో నా కోడలికి బాగా తెలుసు. నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది అంటుంది అపర్ణాదేవి కోపంగా. ఇక రాజ్ వెంటనే అందుకేనా అమ్మా కళావతిగారు నేను వెళ్ళిపోతున్నా అని తెలిసికూడా తాను రాకుండా మిమ్మల్ని పంపింది అంటాడు రాజ్ కోపంగా. సరిగ్గా అడిగావు బావా అన్నట్లుగా చూస్తుంది యామిని. నిజంగా తనకు నామీద అభిమానం ఉండివుంటేమీ స్థానంలో తను ఉండేది, నన్ను ఆపడానికి వచ్చేది. నేను ఇష్టపడినంతగా తను ఇష్టపడలేదు కాబట్టే తను రాలేదు. తనను ఇబ్బంది పెట్టి నేను బాధపడటం కంటే నేను దూరంగా వెళ్ళిపోతే కనీసం తనైనా సంతోషంగా ఉంటుంది కదా అంటాడు రాజ్. కళ్లకు కనిపించేది ఏది నిజం కాదు, అయితే మీరు చెప్పండి కారణమేంటో అని రాజ్ అంటాడు. దానికి అపర్ణాదేవి, ఇందిరాదేవీలు సమాధానం చెప్పలేరు. చూశారా, మీరు కూడా చెప్పలేకపోతున్నారు అంటాడు రాజ్. సమాధానం చెప్పలేకపోయారంటే సమాధానం తెలియదు అని కాదు, సందర్భం కాదని అర్థం చేసుకోవాలి అంటారు ఇందిరాదేవి, అపర్ణాదేవిలు. అయినా రాజ్ వినడు, ఆగడు. నాన్నమ్మా, అమ్మా, మీరు కన్విన్స్ చేయాల్సింది నన్ను కాదు, కళావతిగారిని. నేను ఇక ఆగను అంటూ రాజ్ తన బ్యాగ్ తీసుకుని కారు ఎక్కిస్తూ ఆగుతాడు. తన కథలో రాకుమారుణ్ణి అవ్వాలి అనుకున్నాను, కాని తను నన్ను పరాయివాణ్ణి చేసేసింది. ఇంకా నేను ఎందుకు ఆగాలి అనేసి కారు ఎక్కేస్తాడు. అపర్ణాదేవి, ఇందిరాదేవి అల్లాడిపోతారు. యామిని సంబరంగా సూపరన్నట్లుగా చూసుంటుంది. ఇక కావ్య తన గదిలో రాజ్ ఫోటోని చూసుకుంటూ ఎమోషనల్గా మాట్లాడుకుంటుంది. ఎందుకండీ నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అంటూ అల్లాడిపోతుంటుంది కావ్య.
మీ పంతం మీదే కాని నా పరిస్థితి అర్థం చేసుకోరా? మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పింది మీరంటే ఇష్టం లేక కాదండి. మీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని. మీరంటే నాకు ప్రాణమండి. నా ఆనందమే మీరు. అలాంటిది మిమ్మల్ని నేను ఎందుకు వద్దు అనుకుంటాను చెప్పండి. ఈ నిజం చెబితే మీ ప్రాణాలకే ప్రమాదమని చెప్పడం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది కావ్య. ఆ ఆవేదనలో పక్కకు వెళ్ళి రాజ్కి కాల్ చెయ్యబోయి ఆగిపోతుంది. ఇంతలో యామిని కాల్ చేస్తుంది. కావ్య లిఫ్ట్ చెయ్యగానే యామిని కూల్గా, థాంక్యూ కళావతి. నాకు మా బావను నువ్వే దగ్గర చేస్తున్నావ్. బావా ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు. కొన్ని రోజులు ఆగి నేను అమెరికా వెళ్ళిపోతాను. బాధలో ఉన్నవాళ్లకి ఓదార్చేవాళ్లు అంటే ఇష్టం ఏర్పడుతుందట. అలా నేను దగ్గరే అక్కడే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అయితే యామిని పక్కనే ఉన్న వైదేహి, ఇప్పుడు కావ్యని ఎందుకు రెచ్చగొట్టావే? తను ఊరుకుంటుందా అని తిడుతుంది. నా ప్లాన్ ఇప్పుడు చూడు అని యామిని రుద్రాణికి కాల్ చేస్తుంది. రుద్రాణిగారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ఏదో చెప్పి మీరు వెంటనే వెళ్ళండి అంటుంది యామిని. ఇక రుద్రాణి బయల్దేరుతుంది. అప్పుడే రాహుల్ అడ్డుపడి, మమ్మీ ఎక్కడికి అంటాడు. కావ్యను రాజ్ ముందు బ్యాట్ చేయడానికి ఎయిర్పోర్టుకి వెళ్తున్నా అనేసి రుద్రాణి బయల్దేరుతుంది. ఇక కావ్య ఆవేదనగా కృష్ణుడి బొమ్మ దగ్గరకు వెళ్ళి బాగా ఏడుస్తుంది. నా భర్త ఇప్పుడు అమెరికా వెళ్తే నాకిక జీవితంలో దక్కరు కాబట్టి నేను నిజం చెబుతాను ఆయనకి. నిజం తెలిసాక ఆయనకు ఏం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే కన్నయ్యా అని దండం పెట్టుకుని తాను కూడా బయల్దేరుతుంది రాజ్ దగ్గరకు. ఇక రుద్రాణి కారు వేగం పెరుగుతుంది. మన కళావతి ఆ యాదగిరి నడుపుతున్న కారులో వెనుకే కూర్చుని రాజుకి వరుసగా ఫోన్ ట్రై చేస్తుంది. రాజ్ కట్ చేస్తూ ఉంటాడు కావాలనే. వెంటనే రాజ్ మనసులో, కళావతిగారు వస్తున్నట్లున్నారు నాకోసం. పూర్తిగా ఎయిర్పోర్ట్ దాకా వెళ్లడం దేనికి? ఇదే దారిలో వెళ్తారు కదా, నా కారు చూస్తే ఆగుతారు. అయినా మన టార్గెట్ కళావతిగార్ని కంగారు పెట్టడం కాదు కదా. ఆవిడ మనసులో నామీద ఉన్న ప్రేమను తెలుసుకోవడం అనుకుంటూ కారు ఆపమంటాడు డ్రైవర్ని రాజ్. డ్రైవర్, నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకునిరా అని పంపిస్తాడు రాజ్. ఇంతలో రుద్రాణి రాజ్ని ఎలాగైనా అందుకోవాలి అనుకుంటూ దారిలో రాజ్ కారు ఆగి ఉండటం చూసి ఆగిపోతుంది. హమ్మయ్యా దొరికేశాడు అనుకుంటూ. ఇక రాజ్ కారు అద్దంలోంచి వెనుకే ఆగిన కారు చూసి, ఆగిన కారు కళావతిగారిదే అనుకుంటా. కాస్త బిజీగా ఉన్నట్లుగా బిల్డప్ కొట్టాలి అనుకుంటూ కారు దిగిపోయి వెనక్కి తిరిగి చూడకుండా ఫోన్ వచ్చినట్లు బిల్డప్ కొడతాడు. రుద్రాణి వచ్చి రాజ్ని వెనుకనుంచి భుజం తడుతుంటే కావ్య అనుకుని ఇంకా బిల్డప్ కొడతాడు రాజ్. తిరిగి చూసి కావ్య బదులుగా రుద్రాణి ఉండటం చూసి బిత్తరపోతాడు రాజ్. మీరా అంటారు రాజ్. మరి ఇంకెవరు అనుకున్నావ్ అంటుంది రుద్రాణి. హా అది కళావతిగారు వచ్చారేమో అనుకున్నాను. అయినా తను రాకుండా మీరొచ్చారేంటండి అంటాడు రాజ్. తను రాదు కాబట్టే నేను వచ్చాను అంటుంది రుద్రాణి. తను ఖచ్చితంగా వస్తుంది అంటాడు రాజ్. ఇక కమింగ్ అప్లో కళావతి కడుపుతో ఉంది రామ్ అని చెప్పేస్తుంది. కాసేపటికి కావ్య వచ్చి రాజ్తో మీతో ఒక విషయం చెప్పాలి అంటుంటే, మీరు ప్రెగ్నెంటా అంటాడు రాజ్ కోపంగా. కావ్య షాక్ అవుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.